వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామకొండ నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ మహంకాళితో కలిసి పచ్చ జెండా ఊపి సోమవారం రామకొండ నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టాంకూర్ మక్కానింగ్స్ ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరి కని చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక ఆర్పీ కూడా ఇంటింటికి వెళ్లి మహిళా సోదరుమణులందరినీ కూడా మోటివేట్ చేసి రోజు మున్సిపల్ ట్రాలీ ప్రతి డివిజన్ లో వస్తుంది. గ్యార్బేజ్ అంతా ఆ ట్రాలీకి ఇచ్చి అభివృద్ధికి అందమైన రామవనానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ధన్యవాదాలు. నేటి కార్యక్రమంలో భాగంగా పైకి రన్ను నిర్వహించినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడ లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తా ఉంది. మరి పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడిని కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాంతో ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు ఇక్కడ మెక్మాకు సంబంధించిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీరు సొంతంగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం నిర్వహించింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అప్పటివరకైతే ఎవరైతే చదువుకొని నిరుద్యోగవంతులు ఉన్నారో వారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో ప్రభుత్వానికి సహాయపడే విధంగా ఉన్న వాళ్ళకి ఉన్న నగరానికి సహాయపడే విధంగా ముందుకు రావాలని ఈరోజు మీడియా ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. ఇలా అద్భుతమైన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇలా పునర్నిర్మాణం మొదలైంది. మీ కళ్ళకు కనబడతా ఉంది. రోడ్ల వెడల్పు కావచ్చు, అద్భుతమైన వాడవాడల రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇలా స్కూళ్ళు, కాలేజీలు, అద్భుతమైన చదువుతో పాటు ఇలా కని విని ఎరగని గత 50 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతాన్ని అద్భుతమైన నిర్మాణం కొనసాగిస్తా ఉన్నాం. కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఈ ప్రాంతంలో అన్ని రకాల విద్యతో పాటు ఉపాధి చేసుకుంటూ అన్ని రకాలుగా మనకు వెచ్చించే అవకాశం ఉన్న మన ప్రాంతంలో ఏం లేని కారణంగా అటు మంచిర్యాల, అటు భూపాలపల్లి, అటు పెద్దపల్లి, అటు కరీంనగర్ లేకుంటే ఉచిత బస్సు ద్వారా ఇలా మహిళలందరూ హైదరాబాద్ వరకు వెళ్తా ఉన్నారు. అన్ని రకాల అవసరాలు రామగుండంలో దొరికే విధంగా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. త్వరలోనే రాబోయే 2-3 సంవత్సరాల్లో అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇలా అద్భుతమైన గుళ్ళు గోపురాలతో పాటు
ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చే విధంగా చేసే కార్యాచరణ చేస్తా ఉన్నాం. అందరూ కూడా పేరు పేరున కోరుతా ఉన్నా. ఈ రోజు ఒక్క రోజుతోనే కాదు, వాడలో మీ వాడలో రోడ్లు బాగున్నాయా, డ్రైనేజీలు బాగున్నాయా లేవా అని మున్సిపల్ అధికారులను నిందించడం లేదా ప్రజాప్రతినిధి నిందించడం కంటే మనమే దాంట్లో భాగస్వామి అయి ఆ ప్రజాప్రతినిధిని పిలిపించి అధికారిని పిలిపించి అక్కడే నిలబడి పరిశుభ్రం చేపించి ఆ ప్రాంతంలో మురికి లేకుండా చెత్త లేకుండా బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ పెడుతూ అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అందించడం చేస్తూ బాధ్యత తీసుకోవాలని రామగుండం పౌరులందరినీ కూడా పేరు పేరున మహిళలు కానీ యువకులు కానీ పెద్దవారు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో నివసించే బంధువులందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా వారిని కూడా దీంట్లో ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.